హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజైతే నేను ఉలవ చారండి. ఉలవలు చాలా హెల్త్కి అయితే మంచిది. ఇందులో ఐరన్, ప్రోటీన్, ఫైబర్స్ చాలా ఎక్కువ అన్నమాట. అవన్నీ మనకి ప్రతి ఫుడ్లో ఉండవు. ఇందులో చాలా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట మనకి. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన బామ్మలు, తాతయ్య వాళ్ళు ఇవి తినే అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఒక 90 సంవత్సరాలు, 80 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు తిరగగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు అంటే వాళ్ళు ఈ ఉలవ పప్పులతోని చారులని, కట్టని రకరకాలుగా చేసుకొని తినేవాళ్ళు. ఇలా చేసుకొని తినడం వల్ల ఏంటంటే రక్తహీనత, అలానే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, ఇంకా ఎవరికైనా జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా ఉలవ చారుతో తగ్గుతాయండి. ముందుగా ఉలవలనైతే నేను చూపించాను కదా, ఆ విధంగా ఫ్రై చేసుకొని అవి కొంచెం మంచి స్మెల్ వస్తాయండి. అలా స్మెల్ వచ్చినప్పుడు అవి బాగా వేగినట్టు అనమాట. అలా వేగిన తర్వాత అందులో కొంచెం వాటర్, అలానే సాల్ట్, పసుపు వేసి కొంచెం ఆయిల్ కూడా వేయండి. వేస్తే పొంగకుండా ఉంటుంది పైకి. అలా వేసి వాటిని మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ అయితే పెట్టండి. తర్వాత వెజిటేబుల్స్ అయితే నేనైతే నా దగ్గర వంకాయ అండ్ ముల్లంకాడ ఉన్నాయి. టమాటో, వంకాయ, ముల్లంకాడ మాత్రం వేస్తున్నా. మీరు సాంబార్లో వేసే ప్రతి వెజిటేబుల్ని కూడా ఇందులో వేసుకోవచ్చు. సేమ్ సాంబార్ లాగానే ప్రిపేర్ చేసుకోవడమేనండి. కాకపోతే ఉలవ పప్పు చారు ఏంటంటే ఇది చాలా హెల్త్‌కి మంచిది. మనకి ఇప్పుడు బయట దొరుకుతున్న కందిపప్పు అంతా హైబ్రిడేనండి. అవేంటంటే చూడడానికి మెరుస్తూ కనిపిస్తాయి గానీ, అంత హెల్తీ అయితే కాదు అనిపిస్తది నాకు. ఈ ఉలవ పప్పుతో చారు చేసుకుంటే అది ఎంత టేస్టీగా ఉంటది. అంతే హెల్తీ కూడా అండి. పిల్లలకి కూడా ఇది పప్పుచారు అని చెప్పి పెట్టేయొచ్చు మనము. ఉలవల్లో కూడా 2 రకాలు ఉంటాయండి. తెల్లులవలు, నల్లులవలు అని. తెల్లులవలు అనేది ఇలా చారులాగా అంటే పులుపేసి చేసుకుంటారు. నల్లులవలు అనేది పేషెంట్స్ ఉంటారు గదండీ! ఎవరైనా ఆపరేషన్, సర్జరీస్, నెక్స్ట్ ఆస్తమా, నిమోనియా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నల్లులవలతో కట్టు చేసుకొని తింటే అదొక ఔషధంలా పనిచేస్తుందండి. పోపు కోసం అయితే నేను చూసారు కదా, ఆయిల్ వేసుకున్న. అందులో జీలకర్ర, అలానే కొన్ని మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేశాను. వేసి ఫ్రై చేసిన తర్వాత అందులో మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే ఈ ఉలవచారు అనేది అంత టేస్టీగా అయితే ఉంటదనమాట. ఈ ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఉలవపప్పు చారు పిల్లలకి వారంలో 1, 2 సార్లు పెడితే వాళ్ళకి జలుబు, దగ్గు సమస్యలనేవి ఉండవండి. హెల్తీగా గూడా ఉంటారు. వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ అనేది కూడా ఉండదనమాట. పిల్లలు అన్ని రకాల ఫుడ్స్ తినరండి. ఇలా మనం సాంబార్‌లా ప్రిపేర్ చేసి వాళ్ళకి సాంబార్ అని చెప్పి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు కడుపు నిండా. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నేనైతే ఒక 2-3 టమాటోస్ వరకు వేశాను. మీరైతే చూసుకొని వేసుకోండి. మీరు ఎంత తినగలరు అనేదాన్ని బట్టి. ఆ తర్వాత అందులోనే కొంచెం పసుపు, సాల్ట్ వేసి వాటిని మూత పెట్టయితే బాగా మగ్గనివ్వండి. టమాటోస్ ఫుల్‌గా ఫ్రై అయిపోవాలనమాట. అయిపోయిన తర్వాత అందులో రిమైనింగ్ వెజిటేబుల్స్ అనేవి మనం యాడ్ చేసుకుందాము. ఇంతలోపు చింతపండులో నేను ఉలవ నీళ్ళు వేసి నానబెట్టాను కాబట్టి అది ఆ కలర్‌లో ఉందండి. అందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్‌ని అయితే వేసేసుకోవాలి. వేసి మొత్తం అంతా కూడా కలిపి పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ వేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేది ఏంటంటే ఒక 80% కుక్ అయిపోయిన తర్వాత, అంటే మనకి ఎంతలా కుక్ అవ్వాలి అనుకుంటామో మనము అంతలా కుక్ అయిన తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ పులుసు మొత్తాన్ని ఇందులో వేసి చాలా టైం మరిగించుకోవాలండి. ఎంత మరిగితే అంత బాగుంటుంది. అందులో వెజిటేబుల్స్ కూడా పూర్తిగా సాఫ్ట్ అయ్యే వరకు కూడా మనం మరిగించుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం సాంబార్ని ఎలా అయితే మరిగిస్తామో దీన్ని కూడా అలానే మరిగించుకోవాలి. ఇందులో కొంచెం నేను సాంబార్ పొడి వేశాను. అలానే చిన్న బెల్లం ముక్క కూడా. ఎందుకంటే పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది మనం చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో చాలా ఫుడ్ రెసిపీస్ ఉన్నాయి. మీరు అవి ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.